హైదరాబాద్లో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. మదనపేట, సైదాబాద్ ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. నగరమంతటా 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. 10వ తరగతి పరీక్షలకు ఏ ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అల్లర్లలో గాయపడ్డ వారు గాంధీ, ఉస్మానియా, అపోలో, యశోద ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. హోంమంత్రి సబితా, డీజీపీ దినేష్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అల్లర్లకు సంబంధించి సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. చాలా మంది ఉన్నారు. అదుపులో దాదాపు ఒక 50-60 మందిని తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. చాలా కఠినంగా వివరించబోతున్నాం. ఎవరైతే సమస్యలు సృష్టించాలనుకుంటున్నారో వాళ్ళ పట్ల. కొన్ని ఊరికి వదంతులు కూడా వ్యాపిస్తున్నాయి. ఏదో గాయపడ్డ ఒక వ్యక్తి చనిపోయాడు అని. ఎక్కడ ఏం జరగలేదు. అది ఎవరు చనిపోవడం ఎక్కడా జరగలేదు. మాదన్నపేట, సైదాబాదులలో పరిస్థితిని జంట నగరాల్లో తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాత్రి పొద్దుపోయాక క్యాంప్ కార్యాలయంలో సమీక్ష జరిపారు. హోంమంత్రి, డీజీపీ ఘటనల వివరాలను సీఎంకు తెలిపారు. బాధ్యులను ఎంతమాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రిని క్యాంప్ కార్యాలయంలో కలిసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు జంట నగరాలు శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక పార్టీ, ఒక సంస్థపై అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. इसमें हम लोगों ने ये भी बात चीफ मिनिस्टर साहब के सामने लाई कि जिस तरीके से मनसूबाबंद तरीके से संगारेड्डी में जो फिसाद हुआ, वैसे ही आज भी जो है मादनापेट में दूसरे एरियाज में घरों के दरवाजों को तोड़कर अंदर घुसकर जिस तरीके से नुकसान पहुंचाया गया और मासूम लोगों पे हमला किया गया और ख़वातीन के साथ भी बदतमीजी की गई, और हमने मुतालबा किया है कि ज़्यादा से ज़्यादा पुलिस पेट्रोलिंग की जाए और जो भी सेंसिटिव एरियाज है वहाँ पे एडिशनल पुलिस फोर्स को डाला जाए. కర్ఫ్యూ ప్రాంతాల్లో ఇవాళ 10వ తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని హైదరాబాద్ కలెక్టర్ గుల్జార్ ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి సంరక్షకులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చామని, పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత కల్పిస్తామని పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు వివరించారు. పాత బస్తీలో అదనపు బలగాలతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. గోషమహల్, సిపిఎల్, సిఆర్ ప్రాంతాల్లో ఇవాళ రేపు జరగాల్సిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది. కర్ఫ్యూ వేళల్లో సడలింపుపై నేడు నిర్ణయం తీసుకోవచ్చు.